పెహల్గాం ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పుల్వామా కంటే దారుణమైన ఘటనగా అభివర్ణించారు. అమాయకులను చంపేయడం చాలా బాధాకరమన్నారు. ఉగ్రవాదుల చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెహల్గాం ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పుల్వామా కంటే దారుణమైన ఘటనగా అభివర్ణించారు. అమాయకులను చంపేయడం చాలా బాధాకరమన్నారు. ఉగ్రవాదుల చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రదాడులను తీవ్రంగా ఖండించారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పుల్వామా కంటే దారుణమైన ఘటనగా అభివర్ణించారు. అమాయకులను చంపేయడం చాలా బాధాకరమన్నారు. ఉగ్రవాదుల చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పహల్గాం ఉగ్రవాది దాడిపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ మీడియాకి ఇవ్వడం జరిగింది. ఈ ఘటన జరగడం చాలా బాధాకరం అని, ఇలాంటి ఘటనలు భారతదేశంలో జరగడం ఇది భద్రతా వైఫల్యం, పోలీసులు సరిగ్గా ఉగ్రవాదుల్ని నిఘా పెట్టలేకపోవడంలో ఇంటెలిజెన్స్ విఫలమైనట్టు కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈ కామెంట్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులకు మేము అండగా ఉంటాం, ప్రధానమంత్రిని మేము వేడుకుంటా ఉన్నాం. ఈ కాల్పులకు పాల్పడ్డటువంటి వ్యక్తులని ఇమీడియట్ గా గుర్తించి వాళ్ళని మట్టు పెట్టాలి. భారతదేశంలో ఇప్పటికే అందరికీ స్వేచ్ఛ ఉంది. భారతదేశంలో అందరూ జీవించాల్సినటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఈ రకంగా భయప్రాంతాలకు గురి చేస్తే మాత్రం ఇకపై భారతదేశంలో అడుగు పెట్టాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన హై సెంట్రల్ రివ్యూ ఏర్పాటు చేసి ఈ పరిస్థితికి కారకులైనటువంటి వారందరినీ కూడా తొందరలో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా అసదుద్దీన్ ఓవైసీ ఈ రోజు హైదరాబాద్ లో మీడియా ముందు మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. బాధితులకు మేము అండగా ఉంటాము, బాధితుల పక్షాన మేము నిలబడతాము. ఈ ఘటన పైన కేంద్రం సీరియస్ గా తీసుకొని ఈ వైఫల్యం మరోసారి రిపీట్ అవ్వకుండా చాలా మంది యాత్రికులంతా కూడా అమర్నాథ్ యాత్ర వెళ్తుంటారు, కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లాంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అక్కడ భద్రత పెంచాలి, పోలీసుల నిఘా కూడా పటిష్టంగా ఉండాలి. ఇకపై భద్రతా వైఫల్యం చెందకుండా వాళ్ళని పసిగట్టి ఎవరు భారతదేశంలోకి చొరబడి ఈ ఉగ్రదాడులకు పాల్పడేటువంటి ప్లానింగ్ లో ఉన్నారో అవన్నీ కూడా మట్టుపెట్టాలి. త్వరలో వారిని పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించాలంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ బయట రిలీజ్ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత ఓవైసీ స్పందిస్తూ మీడియా ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ మతానికి చెందినటువంటి వారైనా సరే వారు ఈ రకంగా వ్యక్తులని కులం మతం పేరు అడిగి చంపడం మాత్రం విడ్డూరంగా కనబడుతోంది. వారు ఏ కులానికి మతానికి చెందినటువంటి వారైనా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. వారి పట్ల కేంద్ర ప్రభుత్వం పోలీసులు కఠినంగా శిక్ష విధించాల్సిందే. వారిని తొందరలో పట్టుకొని బాధితులకు న్యాయం చేయండి. ఈ జరిగినటువంటి ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కుటుంబాలకు మేము అండగా నిలబడతాము. ఎంఐఎం సపోర్ట్ తప్పనిసరిగా బాధితులకు ఉంటుందంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ మీడియా ముందు ఈ విషయాల్లో మాట్లాడినట్టు తెలుసుకుంటారు. అయితే మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఘటన జరగడంతో ప్రపంచ దేశాలు కూడా కొంత ఉలికిపడ్డ పరిస్థితి నెలకొందా? ఇప్పటికే విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు భారతదేశంలో పర్యటనలో ఉండగా ఈ ఘటన జరగడంపై మాత్రం వాళ్ళు అనుమానాలకు వ్యక్తమవుతా ఉన్నాయి. కేవలం దేశంలో ఉనికి చాటుకోవడం కోసమే లష్కర్ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు ఈ చర్యకు పాల్పడిందా, లేదా దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తమ లష్కర్ తోయిబా పేరుని మారుమోగించే విధంగా ఇదే సరైనటువంటి టైము. విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు ప్రతినిధులు అందరూ కూడా బాగా పర్యటిస్తా ఉన్నారు కాబట్టి మేము ఎక్కడైనా రాగలుగుతాము, ఏ రకంగా దాడి చేయగలుగుతాము, మేము ఈజీగా భారతదేశంలోకి చొరబడతామని చెప్పుకోవడం కోసమే ఇలా లష్కర్ తోయిబాకు చెందినటువంటి ఉగ్రవాదులు పనిపెట్టుకొని విజిటర్స్ పైన దాడి చేసి ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నం చేశారనే దాంతో నాకు
పోలీసులు పూర్తి స్థాయిలో దాని విచారణ జరపాల్సి ఉంది. ఇప్పటికే భద్రతా దళాలు, నిఘా వర్గాలు, స్థానికంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రక్షణ బృందాలు లాంటి కూడా ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రుల పరిస్థితి ఏంటి, చనిపోయినటువంటి వారి కుటుంబాలకి ఆ మృతదేహాన్ని ఎలా అందించాలి, వీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, దీంతో ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందినటువంటి అధికారి కూడా చనిపోవడము, వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పిల్లలు చూస్తుండగానే, భార్య చూస్తుండగానే అత్యంత దగ్గర డిస్టెన్స్ తో వెపన్ తీసి వాళ్ళ పైన ఈ కాల్పులు జరపడంపై చూస్తూ ఉంటుంటే లష్కర్ తోయిబా ఉనికిని చాటుకోవడం కోసమే మరోసారి ఈ ఉగ్ర కాల్పులు జరిగి ఉండవచ్చు అనేది కూడా భద్రతా దళాలు ఈ కోణంలో ఈ కేసు విచారణ జరుపుతా ఉన్నారు. వీళ్ళు కాల్పులు జరిపిన తర్వాత ఎటువైపుగా పారిపోయారు, ఇంకా భారతదేశంలోనే ఉన్నారా, భారతదేశం బార్డర్ దాటి పక్క దేశాలకు ఏదైనా వెళ్లిపోయారని ఒక కోణంలో మాత్రం భద్రతా దళాలు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎంక్వైరీ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. వర్ష రైట్, థ్యాంక్ యూ రవితేజ. कल पहलगाम में और मेडोज में दहशतगर्दों ने, टेररिस्ट ने उस माउंटेनियस एरिया में वहां पर इंडिस्क्रिमिनेट तरीके से और मतलब उन्होंने मासूम लोगों को वहां पर उनका कत्ल किया है। हम इसकी सख्त से सख्त अल्फाज में इसकी मजम्मत करते हैं, कंडेम करते हैं और हम उम्मीद करते हैं कि हुकूमत इन दहशतगर्दों को एक सबक सिखाएगी और साथ ही साथ हम जो लोग वहां पर जिनको कत्ल किया गया, इन टेररिस्ट ने इनको मारा है, हम उन तमाम फैमिली के साथ खड़े हैं और हम जो जख्मी हैं हम दुआ करते हैं कि वो जल्द से जल्द सेहतियाब हो। दूसरी अहम बात यह है कि ये एक इंटेलिजेंस फेलियर भी है और हुकूमत को, नरेंद्र मोदी हुकूमत को देखना है कि उनकी डिटरेंस पॉलिसी कितनी कामयाब हो रही नहीं हो रही है। चौथी बात यह है कि उरी हुआ, पुलवामा हुआ, ये उरी और पुलवामा से ज्यादा कंडेमनेबल इंसिडेंट है ये, क्योंकि जो सिविलियन लोग हैं वहां पर जाकर ये टेररिस्ट जो हमारे पड़ोसी मुल्क से जरूर आए हैं और वहां से आकर यहां पर हमारी सरजमीन पर मासूम लोगों को उनकी जान लेते हैं और बड़ा दर्दनाक वाकया है ये, बल्कि ये मैसेकर है और हम नरेंद्र मोदी हुकूमत से इस बात का डिमांड करते हैं कि वो अकाउंटेबिलिटी किसकी है फिक्स करें, डिटरेंस पॉलिसी को अपने देखें और उरी और पुलवामा से बड़ा इंसिडेंट है और उम्मीद करते हैं कि हुकूमत इन तमाम जालिमों को सबक सिखाएगी और इनको जो लोग मरे हैं उनसे इंसाफ होगा और MIM पार्टी उन तमाम खानदान और परिवार के साथ खड़ी हुई है जिनकी जानें गई हैं और जो जख्मी है हम ये मुतालबा करते हैं, डिमांड करते हैं कि जल्द से जल्द उनको जो भी वहाँ पर तिबी इमदाद या मेडिकल फैसिलिटी जरूरत है उनको पहुँचाई जाए। और ये कंडेमनेबल इंसिडेंट है, इसमें कश्मीर में टूरिज्म इंडस्ट्री को बहुत बड़ा इससे नुकसान पहुँचाने की कोशिश की जा रही है और ये टेररिस्ट जो आए हैं पड़ोसी मुल्क से, इनका एक ही मकसद है कि टेरर फैलाया जाए, मासूम लोगों की जान ली जाए और इनका एक तरीके से वहां से आना यहाँ पर हमारी सरजमीन पर और आकर इस इलाके को चूज करना, क्योंकि आप टेरेन आप देखेंगे पहलगाम में वो मेडोज जो है वहां पर घोड़े के ऊपर जाना पड़ता है, तो रोड भी नहीं है। एक बड़ा ही दर्दनाक और तकलीफदेह बात है और गवर्नमेंट ऑफ इंडिया और नरेंद्र मोदी सरकार से हम यही कहते हैं कि ये उरी और पुलवामा से ज्यादा खतरनाक और दर्दनाक है और जितना जल्दी हो सके गवर्नमेंट उन परिवारों को इंसाफ करे और हम तमाम कंडेम करते हैं और उम्मीद करते हैं कि हुकूमत इस पर एक स्ट्रिक्ट एक्शन लेगी।